చివరికి సిమ్కి కూడా క్యూట్గా ఉన్నామని చెప్పి లాస్ట్ బుగ్గకి వెళ్ళింది కదా, అలాంటి పవన్ ఇప్పుడు బిగ్ బాస్ ఇలా చెడిపోయాడు నిజంగా. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి ఆమె చుట్టూ ఎట్లా తిరుగుతున్నాడు, బొంగరాలాగా తిరుగుతున్నాడు ఆమె చుట్టూ. మరి రీతు గారు అంత ఘనంగా పెళ్ళే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది కూడా, మరి రీతులో ఏం నచ్చిందో ఏంటో తెలియదు కానీ చాలా లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంది. మరి మాస్క్ మ్యాన్ ఎలా ఆడుతుంది మేడం? నిజంగా మాస్క్ మ్యాన్ అంటే ఫేస్ టు ఫేస్ మొహం టు మొహం చెప్పేస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటారా, నాగార్జున సార్ ఏమనుకుంటారు లేదు, నా మనసులో ఉందా కక్కిన, ఇష్టం ఉంటే చేస్తారు లేకపోతే లేదు, అవసరం బిగ్ బాస్ వెళ్ళిపోతాను చెప్తున్నాడు కదా, అది మాత్రం నచ్చింది. తను వారానికి ఒక కలర్ మారుస్తున్నాడు, ఊసర వెళ్ళిలా ఉంటున్నాను చాలా మంది అంటున్నారు, దానికి మీరు ఏం చెప్తారు? మనుషులు ఓసి వెళ్ళిలా రంగులు మార్చడం కన్నా స్ట్రైట్ టు స్ట్రైట్ మాట్లాడడం అనేది గొప్ప విషయం కన్నా, ఇప్పుడు దొంగలాగా బిగ్ బాస్ నేను వెళ్ళాలి నా ఫ్యామిలీ కోసం దొంగ ఏడుపులు కన్నా బిగ్ బాస్కి వెళ్ళిన చేంజ్ మారిపోయారు కదా. తను బయట ఎలా ఉన్నాడు బిగ్ బాస్ లో వెళ్ళి కూడా అలాగే ఉన్నాడు. తన క్యారెక్టర్ అనేది మెయిన్. సోల్జర్ పవన్ కళ్యాణ్ ఎలా ఆడుతున్నాడు? పవన్ అన్న దండగన్నా, తిండి దండగా బెడ్ దండగా ఆర్మీ అన్నకి నిజంగా బయట ఉన్న కొంచెం దేశంలో బాగుపడేదేమో అన్న. అనవసరంగా పంపించి పవన్ అన్న రీతు క్లోజ్ గా ఉంటే ఈయనకి ఎందుకు కావాల్సిందో అర్థం కావట్లేదు అన్న. అంటే తన మనసులో ఉండబట్టే కదా కాలేదు. అంతమంది ఉన్నారు బిగ్ బాస్ లో, ఏమని ఎందుకు తిట్టు తిరుగుతుందని అర్థం కావట్లేదు. అది బిగ్ బాస్ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ లవ్ స్టోరీ బాగుందా లేకుంటే తనుజ ఇమాని లవ్ స్టోరీ బాగుందా అంటే మీరు ఏం చెప్తారు? లవ్ స్టోరీ ఏముంది, బిగ్ బాస్కి వెళ్ళి లవ్ స్టోరీ చేసుకోవడానికి అన్న బయట ఉన్నారు కూడా చేస్తున్నారు కదా. మరి ఆ మాత్రం దానికి బిగ్ బాస్ ఏం పెట్టి రెండు రాష్ట్రాల ప్రజలు చూడటం ఎందుకు? దయచేసి లవ్ చేసుకోవాలనుకుంటే బయట చేసుకోవాలి, బిగ్ బాస్కి వెళ్ళి ప్రజలు ఉన్న ప్రజలు పాడు చేయమాకు. మరి తనుజ గారు ఎలా ఆడుతున్నారు? తనుజ గారు బెస్ట్, ఆమె నా దృష్టిలో మాత్రం చాలా బెస్ట్. ఆమెను వేరే ఆమె ఇంకొక కొట్ట అతను సుమన్ శెట్టి, వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా ఆమె హ్యాపీ. సుమన్ శెట్టి గారు ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే ఆయన అన్ని సినిమాలు చేసినా అంతకన్నా చేసినా ఎవరు ఏమన్నా సరే ఆయన పాజిటివ్ థింక్ అనేది ఉంటున్నాడు కాబట్టి ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతున్నాడు. కానీ ఆయన బెస్ట్, వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా హ్యాపీ. రాము రాథోడ్ ఎలా ఆడుతున్నాడు, గేమ్ ఎలా ఆడుతున్నాడు? రాము రాథోడ్ అన్న ఫస్ట్ లో సైలెంట్ గా ఉన్నాడు, ఇప్పుడు అందరికి కొంచెం ఫైర్ మీద ఉంటున్నాడు. కొంచెం ఆయన కూడా కొంచెం లవ్ ట్రాక్ అట్లా నడుతున్నట్టు అనిపిస్తుంది. బెస్ట్, పర్లేదు. నిన్న రీతు చౌదరి డిమాండ్ పవన్ దగ్గరికి వచ్చి ఏడ్చింది, నిన్న కెప్టెన్ గెలిపించినాక నువ్వు నన్ను సేవ్ చేయలేవని తను చెప్పడం జరిగింది. సో ఇలా చూడొచ్చు అంటారు దాన్ని? నువ్వు వాడితే కెప్టెన్ చేస్తారు, నువ్వు వాడకుండా నాకు పవన్ ఇష్టం నేను పవన్తో పులియారు కలుపుతున్నా అని చెప్తే ఎవరైనా గెలుపుతారు. ప్రజలకి నాగార్జున సరే ఒప్పుకోరు కదా. ఆయన బిట్టుకి కెమెరాలో చూపిస్తున్నాడు మీరు మిస్టేక్ చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని. అలాంటప్పుడు నేను ఎలా చేస్తారు కెప్టెన్ నాకు అర్థం కాదు. నువ్వు ఎంత ఏడ్చినా కాలు మొక్కినా నువ్వు బాబు వాడు గెలువు అంతే. నాగార్జున గారు హోస్టింగ్ చాలా మెరుగుపడింది, లాస్ట్ టైం కన్నా కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా 100% చెప్పేది నాగార్జున సార్ ఇది లేదు. నిజంగా ఆయన చెప్పేది కరెక్ట్. బిగ్ బాస్ వెళ్ళినప్పుడు నువ్వు గేమ్ ఆడాలా, నువ్వు లవ్ ట్రాక్లు నడుపుకుంటూ తను చేస్తున్నాడు కదా తను గెలిపిలే అని చెప్పి ఆడవడం, కొద్దిసేపు రీతు ఆడటం, పవన్ హక్ చేసుకోవడం, తర్వాత పవన్ హక్ చేసుకోవడం, ఏం హక్ చేసుకోవడం, అంతా చెత్తగా ఉంది నిజంగా వేస్ట్. సార్ వైల్డ్ కార్డ్ లో అలైక చిట్టి పికిల్స్ కూడా రాబోతుందంట, మరి మీరు యాక్సెప్ట్ చేస్తారు అటువంటి వాళ్ళు వస్తే? బెటర్, ఎందుకంటే ఇప్పుడు వరకు కొన్నా కొంచెం ఏమైనా బెటర్ ఏమైనా ఉంటాయేమో అని చూస్తాం. అగ్ని పరీక్ష నుంచి ఎలిమినేట్ అయిన కొంతమంది నాగా కానీ కల్కి కానీ షాకేబ్ కానీ కొంతమంది రాబోతున్నారంట. సో ఎవరు ఉంటే బాగుంటుంది బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ అంటే మీరు ఏం చెప్తారు? ఎలిమినేట్ వాళ్ళు కూడా కొంచెం వస్తే, ఎందుకంటే దీనికన్నా ఇంకా బెటర్ థింగ్ ఆడొచ్చేమో, ఇంకా బెటర్గా ఇంకా కొంచెం బిగ్ బాస్ అనేది కొంచెం డెవలప్ అవ్వచ్చేమో. ఇప్పుడైతే డల్గా ఉంది, కొంచెం వాళ్ళు వస్తే వాళ్ళ టాలెంట్ ఏమైనా నిరూపిస్తారేమో. అయినా బిగ్ బాస్ ఎవరు రప్పించినా లవ్ ట్రాక్లు అన్ని నడుపుతూనే ఉంటారు. అమ్మాయిలు బిగ్ బాస్ తీసుకెళ్ళి తిని పెట్టడం బయట పెట్టడం అంతా వేస్ట్. బిగ్ బాస్ 9లో కామనర్స్ వాళ్ళతో సెలబ్రిటీ నడుస్తుంది కదా, కామనర్స్ సపోర్ట్గా ఉండడం కోసం పల్లవి ప్రశాంత్ పైమ ఇద్దరు ఒక రోజు వచ్చి వెళ్ళిపోతారంట, నిజంగా వస్తే బాగుంటుందా? పల్లవి ప్రశాంత్ మళ్ళీ పులియారు కలుపుతాడో ఏమో, పులియారు కలిపిన తర్వాత మళ్ళీ ఎవరిని పడేస్తాడో ఏమో తెలియదు. కానీ పల్లవి ప్రశాంత్ వస్తే ప్రజలు కంపల్సరీ తిడతారబ్బా. అంటే ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ లో టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? తనుజ అక్క వస్తే బెటర్ అనుకుంటా. తనుజ అక్క వస్తే బెటర్. టాప్ 5 అంటే ఎంతమంది ఉంటారు? మ్యాక్సిమం నా మనసులో ఇద్దరే, తనుజ అక్కను కీర్తి శెట్టి, సుమన్ శెట్టి, వీళ్ళిద్దరు వస్తే ఇమాని నుంచి ఏం చెప్తారు? ఆడుతుందా లేదా కామెడీ టైమింగ్? అంటే బిగ్ బాస్ చరిత్రలో కమెడియన్స్ ఎప్పుడు కప్పు కొట్టారనే మాట నడుస్తుంది, మరి ఇప్పుడు కమెడియన్స్ మంచిగా ఆడుతున్నారు, ఈసారి కమెడియన్స్ కప్పు కొట్టే ఛాన్స్ ఉందా బిగ్ బాస్ 9లో? కమెడియన్ ఆర్టిస్టా నువ్వు డాన్సర్ అన్నట్టు ఏం లేదన్నా. జనాలు మంచిగా ఆడి గేమ్ చేస్తే జనాలు నువ్వు ఆర్టిస్టా నా నార్మల్ పర్సన్ అన్నట్లు ఏముండదు కదా, ఎవరైనా గెలవచ్చు. అని కమెడియన్ ఏట్లే ఉండదు. చివరికి బిగ్ బాస్ నాగార్జున సరే సపోర్ట్ చేస్తారు కదా, నువ్వు ఏ పర్సన్ అయినా సరే చివరికి అడుక్కునేవాడు బిగ్ బాస్కి వచ్చినా నువ్వు వాడితే నీ జనాలే గెలిపిస్తారు అంతే. బిగ్ బాస్ లో ఇప్పటి వరకు కూడా అమ్మాయి కప్పు కొట్టలేదు, ఇదే తనుజ కొట్టే ఛాన్స్ ఉందా? తనుజ కానీ సంధ్యాన్ని కొట్టే ఛాన్స్ ఉందా? 100% తనుజ కొడుతుందని అనుకుంటా. ఎందుకంటే ఆమె కట్టు బొట్టు కానీ గేమ్స్ పరంగా కానీ మాట్లాడే విధానం కానీ జనాలు మెచ్చుకుంటారు, ఆమె వస్తుంది. మీకు మనం అంటే చెప్పలేం కదా, ఇష్టం లేని కంటెస్టెంట్ అదే అంటున్నా, మనం ఇష్టం లేని ఎవరిని మనం